కర్ణాటక, కేరళ సరిహద్దుల్లో అటవీ ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు బదిలీ అవుతాడు ఆనంద్. విధుల్లో చేరడానికి వెళ్తుండగా ఆనంద్ ప్రయాణిస్తున్న జీపు ఓ పోలీస్ ఆఫీసర్‌ని ఢీకొడుతుంది. అదే జీపులో అతడిని ఆస్పత్రిలో చేర్పిస్తాడు ఆనంద్. ప్రమాద విషయం తెలుసుకున్న స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అశోకన్ ఆస్పత్రికి వచ్చి ఆనంద్‌ని కలుస్తాడు. సరిగ్గా అదే సమయంలో అడవిలో కొందరు యువకులు గొడవ చేస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్తారు. అప్పుడే అక్కడ వాళ్లకు శవం కనిపిస్తుంది. మరోవైపు తనని రక్షించమని మరో పోలీస్ ఆఫీసర్ స్టీఫెన్ వాకీ-టాకీలో ఆనంద్ అశోకన్‌లను వేడుకుంటాడు. గాయపడిన అతన్ని కనిపెట్టేందుకు అడవి గురించి అశాంతం తెలిసిన పోలీస్ ఆఫీసర్ రెజీతో కలిసి బయలుదేరతారు. అలా అడవి లోపలికి వెళ్లిన వాళ్ళు మనిషి శరీరం కాకితల ఉన్న ఆలయాలను చేరుకుంటారు. అక్కడి నుంచి ఆనంద్ అశోకన్ రెజీలకు వింత అనుభవాలు ఎదురవుతాయి. పోలీసులు గుర్తించిన మృతదేహం ఎవరిది, ఎవరు హత్య చేశారు, అడవిలో చిక్కుకుపోయిన పోలీస్ ఆఫీసర్ స్టీఫెన్ ని కాపాడారా, అసలు కాకి ఆకారంలో ఉన్న ఆలయం వెనుకున్న మిస్టరీ ఏంటి అన్నది చిత్రకథ. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్లకు ఓటీటీలో మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా అందరూ ఆస్వాదిస్తారు. అలాంటి కథా కథనాలను టైం లూప్ అనే కాన్సెప్ట్ జోడించి సంభవం అధ్యాయం 1ను ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు జీతూ సతీషన్ కు మంచి మార్కులు పడతాయి. కథను ఇలాంటి కాన్సెప్ట్ తో బ్లెండ్ చేసినప్పుడు సగటు ప్రేక్షకుడికి సినిమా అర్థమవడం కన్నా తికమకే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కథానాయకుడు ఏ టైం లైన్ నుంచి ఏ టైం లైన్ లో ఉన్నాడన్న విషయాలు అర్థం కావు. అందుకే ఇలాంటి కథలు ఏకబిగిన చూడాల్సిందే. ఏ విషయంలో దర్శకుడు స్పష్టత ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఒక యువతి ఫారెన్ యువకుడి హత్యతో సినిమా ఆరంభించి ఆ హత్య వెనుక కారణాన్ని చెప్పకుండా వర్తమానానికి కథను డ్రైవ్ చేశాడు దర్శకుడు. గర్భిణి అయిన భార్యను వదిలి ఆనంద్ విధుల్లో చేరడానికి రావడం, అక్కడ తాను ప్రయాణిస్తున్న జీపు కింద పడి ఓ పోలీస్ అధికారి గాయపడటం, అతని వాకీటాకీని ఆనంద్ తీసుకోవడం, ఇలా అసలు కథను పట్టాలెక్కించడానికి ఆ కథా ప్రపంచంలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లడానికి దర్శకుడు కాస్త సమయం తీసుకున్నాడు. ఎప్పుడైతే ఆనంద్ అశోకన్ రెజీలు అడవిలోకి వెళ్తారో, ముఖ్యంగా కాకి ముఖమున్న ఆలయంలోకి వెళ్తారో, అక్కడి నుంచి జరిగే ప్రతిదీ విచిత్రంగా ఉంటుంది. అక్కడి నుంచి కథ కాస్త సంక్లిష్టంగా అనిపిస్తుంది. కానీ ఏదో జరుగుతుందన్న ఆసక్తి మాత్రం సడలనీయకుండా దర్శకుడు సన్నివేశాలను రూపొందించాడు. గాయపడిన పోలీస్ కోసం ఆనంద్, అతడి టీం అడవిలో వెతికే క్రమంలో ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. అడవిలో జరిగే ఒక్కో సంఘటన నుంచి ఇటు ప్రేక్షకుడు అటు ఆనంద్ ఒక్కో విషయాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు. అవన్నీ థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. ఎప్పుడైతే కాకి ఆలయం కథ తెలిసిందో అప్పుడు అసలు విషయం తెలుస్తుంది. మొదటి సన్నివేశానికి కథకు కాకి ముఖం ఉన్న విగ్రహానికి సంబంధం తెలుస్తుంది. గాయపడిన స్టీఫెన్ ఎవరో తెలిసిన తర్వాత ప్రేక్షకుడు ఆనంద్ ఇద్దరు ఆశ్చర్యపోతారు. అదేంటో తెరపైన చూడాలి. చివరి 40 నిమిషాలు రివీల్ అయ్యే ట్విస్టులు అలరిస్తాయి. అరే అప్పుడే అయిపోయిందా అనుకునే లోపు ఇంకో ట్విస్ట్ ఇచ్చి రెండో భాగానికి దారి చూపాడు దర్శకుడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సినిమాను కుటుంబంతో కలిసి చూడొచ్చు. జియో హాట్‌స్టార్ వేదికగా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. కాకపోతే ఏకబిగిన చూడాల్సిన సినిమా నిడివి కూడా 2 గంటలే.